హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉసిరికాయ అండ్ బీట్రూట్ ఉపయోగించి మనం మంచి మౌత్ ఫ్రెషనర్ తయారు చేద్దామండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు కొద్దిగా తీసుకున్నా సరే మనకి విటమిన్ సి అందుతుంది కదా. ఉసిరికాయ చాలా మంచిది. ఇప్పుడు ఈ మౌత్ ఫ్రెషనర్ని 10 మినిట్స్లో తయారు చేయొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మౌత్ ఫ్రెషనర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉసిరికాయ, బీట్రూట్, ఉప్పు, సోంపు అండి. కొద్దిగా ఉంటే సరిపోతుంది. మేము 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి. తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కోరేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ ఉసిరికాయలకి ఒకే ఒక బీట్రూట్ సరిపోతుందండి. ఉసిరికాయను కోరుకున్న విధంగానే దీన్ని కూడా కోరుకోండి. ఇప్పుడు మనం కోరుకున్న ఈ బీట్రూట్, ఉసిరికాయలో ఒక చెంచాడు సోంపు వేసుకోవాలండి. దీంట్లో మనం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమందికి స్వీట్ ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక చెంచాడు పంచదార కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మంచి రెడ్డిష్ పింక్ కలర్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక ఓవర్ నైట్ అనేది డబ్బాలో సేవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం డబ్బా మూత ఓపెన్ చేసి ఒక పెద్ద ప్లేట్ లాంటిది తీసుకుని దాంట్లో పల్చగా పెట్టుకుని ఎండలో పెట్టుకోవాలండి. ఇది 2-3 డేస్ ఎండలో ఉండాలన్నమాట. పూర్తిగా తడంతా పోయి డ్రైగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి మౌత్ ఫ్రెషనర్ అనేది రెడీ అయిపోయినట్లే. 2 డేస్ ఎండలో పెట్టగానే చూసారు కదండి, బాగా డ్రై అయిపోయి గులాబీ రేకుల్లాగా ఎంత అందంగా ఉందో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి మౌత్ ఫ్రెషనర్ అలవాటు లేకపోయినా సరే ఈ ఉసిరికాయ చాలా మంచిది కాబట్టి మనం రోజు కొద్దిగా ఒక చెంచాడు లేదా 1/2 చెంచాడు అలా తీసుకుంటే మనకి చాలా మంచిదన్నమాట. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయలు దొరికే సీజనే కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.